తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, నాకు ఒక చిన్న డౌట్ కాదండి, పెద్ద డౌటే వచ్చింది. అయ్యో అడగండి. మనం లలిత సహస్రనామాలు చదువుతున్నాం అనుకోండి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటాం. అమ్మవారిని శ్రీమాత అంటే అమ్మ అని పిలుస్తాము. సింహాసనం మీద కూర్చుంది కాబట్టి సింహాసనేశ్వరి అంటున్నాము. శ్రీ మహారాజ్ఞి అని కూడా అంటాం. అసలు మహారాజ్ఞి అని ఎందుకు సంబోధించామండి? మనం కాదండి, వసిన్యా దేవతలు ఎందుకు అన్నారు? ఇది చాలా చక్కటి సందేహం అండి. చాలా మంచి ప్రశ్న వేశారు. ఈ మహారాజ్ఞి లక్షణాలు వేరే ఉంటాయండి. మామూలుగా అష్టరాణులు ఉంటారు, రాణులు ఉంటారు, సార్వభౌమాధికారులకు కూడా రాణులు ఉంటారు. వీళ్ళందరి స్థాయి వేరు. అసలు మహారాజ్ఞి లక్షణాలు అంటే ప్రపంచంలో అంతకన్నా ఉన్నత స్థాయి ఏది లేదు. అంతకన్నా అంటే ప్రపంచం కూడా కదండి, విశ్వం మొత్తంలో. ఆవిడ విశ్వమాత కనుక అమ్మవారు, ఆవిడ మహారాజ్ఞి అన్నారు. జగదేక మాత. ఆ మహారాజ్ఞి లక్షణాలు వేరుగా ఉంటాయి. ఆ మహారాజ్ఞిత్వం ఎలా సంభవిస్తుంది అంటే అంతకన్నా ఉన్నత స్థానం ఇంకా ప్రపంచంలో ఎవరికి ఉండదు. అంటే మొత్తం జీవరాశి అంతా కూడా చూసిన విశ్వంలో మహారాజ్ఞి పదవిని మించిన పదవి ఏమీ ఉండదు. అదే చాలా ఉన్నతోన్నతమైన పదవి. మనకు ఎందుకంటే చిన్న విషయం, మనము దీపారాధన వెలిగించేటప్పుడు మమ సమస్త ఉపాత్త దుర్తేచ్ఛ ద్వారా పరమేశ్వరి ప్రీత్యర్థం అంటాం. కానీ మహారాజ్ఞి ఆగ్నేయ ప్రవర్తమానస్య అలా పెడతాం. అసలు సంకల్పం ఎట్లా చెప్తామంటే చెప్పండి, పరమేశ్వరి ప్రీత్యర్థం అంటాం, పరమేశ్వరి ప్రీత్యర్థం అంటాం. లేదంటే కనుక శివ ప్రీత్యర్థం అంటాం, విష్ణు ఏ దేవుడికి మంచిది. కానీ యాక్చువల్గా అమ్మవారికి పూజ చేసేటప్పుడు మమ ఉపాత్త దుర్తక్షయ ద్వారా పరమేశ్వరి ప్రీత్యర్థం అని, తర్వాత ఇద్దరు పేర్లు చెప్పారు, పరమేశ్వరి ప్రీత్యర్థం అని. తర్వాత మహారాజ్ఞి ఆగ్నేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే అని మనం సంకల్పం. కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే. అలా జంబూద్వీపం చాలా గొప్పది. కానీ అక్కడి నుంచి మనం మన మూల స్థానాల నుంచి మనం చెప్పుకుంటాం. ఇక్కడ కూడా ఏంటి, మహారాజ్ఞి ఆగ్నేయ, చివరికి దీపం వెలిగించాలన్నా మహారాజ్ఞి యొక్క ఆజ్ఞ ఉండాలి. దీపం వెలిగించాలన్నా ఉంటుందండి. మీరు గమనించారో లేదో, ఒకరోజు దీపం వెలిగిస్తే ఎంతసేపు ఆ దీపం నూనెలో మునిగిపోతూ ఉంటుంది. ఒకరోజు ఆ దీపానికి ఎంత గట్టిగా మనం తలుపులు వేసుకున్నా ఎక్కడితో గాలి వచ్చి ఆరిపోతూనే ఉంటుంది. ఒకసారి అండి రోజు వెలిగే దీపం కూడా వెలగదు. ఏమిటో తెలియదు, ఆ ఒత్తి మామూలుగానే ఉంటుంది, రోజు వేసేదే. వెలిగిన కొండ ఎక్కుతూ ఉంటుంది, మళ్ళీ వెలిగించాల్సి వస్తుంది. అవునవును. దానికి కూడా మహారాజ్ఞి ఆగ్నేయ. ఆ దీపం వెలగాలన్నా అమ్మవారి ఆజ్ఞ ఉండవలసినదే. ఆ దీపం వెలిగించడం మన చేతుల్లో ఏం లేదు. వెలిగించాము, చక్కగా వెలుగుతుందంటే ఆవిడ అనుగ్రహం మన పూజా మందిరంలో మనకు ఉన్నది, అంతే. అందుకని సంకల్పం చెప్పేటప్పుడు కూడా పరమేశ్వరి ప్రీత్యర్థం మహారాజ్ఞి ఆగ్నేయ ప్రవర్తమానస్య, ఆవిడ ఆజ్ఞ ఉంటేనే అక్కడికి మనం దీపారాధన చేయగలం. ఇంత అత్యద్భుతమైన ఉన్నతోత్తమైనటువంటి ఉన్నతోన్నతం, అది ఉన్నతులకే ఉన్నతం అయినటువంటి పదవి మహారాజ్ఞి లక్షణం. ఈ మహారాజ్ఞి లక్షణాన్ని ప్రూవ్ చేసుకునేందుకు మనకి చక్కటి పురాణ కథలు ఉన్నాయి. ఏమిటండి అవి? ఈవిడ యొక్క ఈ మహారాజ్ఞి అనేటువంటి జగన్మాత అమ్మవారు ఉన్నది కదా, ఈవిడ పాదధూళిని తీసుకొని బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు. ఈవిడ పాదధూళిని తలకు రాసుకున్నాడు ఆయన కాస్త. లేకపోతే ఈయనకి సృష్టికర్త ఎవరిస్తారు? ఎవరివ్వరు. ఎందుకు ఇస్తారండి బ్రహ్మకి? ఆమె పాదధూళి రాసుకోవడం ఆయన సృష్టికర్త అవ్వగలిగాడు బ్రహ్మ. ఈ చివరికి ఈవిడ విష్ణు సహోదరుని మనకు శాస్త్రంలో వస్తుంది. అయినా సరే తన సోదరి యొక్క పాదధూళిని తీసి విష్ణుమూర్తి కూడా తలకి రాసుకున్నాడు. ఆయనకు సృష్టి స్థితి నుంచి స్థితి కారకత్వం ఇచ్చింది అమ్మవారు. చివరికి ఇది సంహార కారకత్వం కూడా ఇవ్వాలి కాబట్టి రుద్రుడు కూడా ఆవిడ పాదధూళిని తీసుకొని తలకి రాసుకున్న తర్వాతనే ఆయన కూడా రాసుకోవాల్సింది. శంకరాచార్యులు వారు గట్టిగా చెప్పిన కారణం అదే కదా. అవును కదా. అందుకని శివశక్త్యాయుక్తో యది భవతి అని ఆయన చెప్పిన కారణమే అది. అంతే కదండి. ఆయన అది అపరాధ స్తోత్రం రాశాడు. దాంట్లో
ఒకటే రాస్తాడు, జగదీశైక పదవి శివుడికి ఎలా లభించింది అంటే తత్ పాణిగ్రహణ మహత్యం అని చెప్తాడు. దేవి పాణిగ్రహణ మహత్యంతో ఆయనకి జగదీశ పదవి వదిలేట్టు, లేకపోతే వచ్చేది కాదు. అంటే అమ్మవారి కరగ్రహణం చేయటం వల్ల అయ్యవారికి జగదీశ పదవి వచ్చింది అని మన శంకరాచార్యులు అపరాధ స్తోత్రత్వంలో రాస్తారు. ఆయన అంటే ఆయనే శంకరుడు కనుక, కైలాసం నుంచి వచ్చిన మహానుభావుడు కనుక శంకరాచార్యుల వారే చెప్పిన తర్వాత మనం అవే విషయాలని మన ప్రజలకు కూడా అందించవలసి వస్తుంది. అవునండి. అందుకని జగదేక సుందరి జగన్మాత అయినటువంటి ఈ మహారాజ్ఞి యొక్క పాదధూళిని తలకి రాసుకుంటేనే బ్రహ్మ విష్ణు రుద్రులలో రుద్రుడికి సంహారకత్వం అనేది ఆ యొక్క ఇది ఇవ్వబడింది. సంహారకత్వం ఆయన చేయగలిగాడు, లయం చేయగలిగాడు. అంటే సృష్టి స్థితి వీళ్ళిద్దరు చేయగలిగితే ఈ సంహారక కార్యక్రమాలన్నీ లయకారకుడు. ఇది ఇవన్నీ జరిగినవి అమ్మవారి పాదధూళి ఉంది. మరి ఆవిడ మహారాజ్ఞి కదా, మహారాజ్ఞి లక్షణాలు ఇవన్నమాట. ఆవిడ పాదధూళికే అంత ఇది ఉంది కదండి. ఏమండి నఖదీదితి సంచన్న నమజ్జన తమో కూడా, ఆవిడ నఖదీదితులు కాలి యొక్క గోరి కాంతి చూస్తేట చంద్రమండలాలు కొన్ని వేలు ప్రకాశిస్తున్నాయి. ఒక్కొక్క వేలులో ఒక్క వేలులో గోరులో కొన్ని వందల చంద్రమండలాలు ప్రకాశిస్తున్నాయి. నఖదీదితి సంచన్న నమజ్జన తమో గుణ, వాళ్ళలో తమో గుణం కూడా పోతుంది ఆ గోళను చూసినా చాలట. అంత అత్యద్భుతమైన మహారాజ్ఞి మరి ఆవిడ. ఎంత విశేషమైన విషయం అండి. ఇది కాక దిక్పాలకులందరూ వచ్చి నిలబడితే, ఇదిగో నువ్వు తూర్పుకి దిక్కుకి అధినేతవి, ఇదిగో నువ్వు పడమటికి అని దిక్పాలకులందరికీ కూడా వాళ్ళ పదవుల్ని పంచి ఇచ్చింది శ్రీమాతే. వాళ్ళకి పదవులు దిక్పాలకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే అవి పదవులు ఇచ్చింది. దిక్పాలకులు ఏముంది ఇచ్చేస్తున్నారు. వీళ్ళందరూ ఆవిడ తాంబూలం వేసుకుంటే చుట్టూతో ఆగ్రానించడానికి నిలబడి ఉండేవారు ఈ దిక్పాలకులు. వీళ్ళందరినీ పిలిచి, ఇదిగో నువ్వు వరుణుడివి, నువ్వు ఈ దిక్కున ఉండి ఇలా వర్షం కురిపించాలి, నువ్వు వాయువు ఈ దిక్కు నుండి వాయువు నువ్వు ఎప్పుడు వీస్తూ ఉండాలి అని ఆ దిక్పాలకులందరికీ కూడా వారికి ఉన్నత పదవులు ఇచ్చింది మన మహారాజ్ఞిని. ఇటువంటి మహారాజ్ఞిని మరి వీళ్ళందరూ దిక్పాలకులు దేవతలు. మనబోటి మానవుల సంగతి ఏమిటండి మరి? కదా, మనకి ఒక పదవి కావాలి, మరి మనకి కావాలిగా. ఒక చిన్న టీచర్ పోస్ట్ దగ్గర నుంచి, టీచర్ పోస్ట్ ఎందుకంటే బంట్రోత్ పోస్ట్ కూడా ఒక ఉద్యోగమే కదా, అక్కడి నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్ల పోస్టుల వరకు ఎన్నో పదవులు మనుషులందరికీ కావాలి. ఎవరికి తగ్గ స్థాయిలో వాళ్ళు పదవి కోరుకుంటారు. శ్రీ మహారాజ్ఞి అనే నామం ఉంది కదా, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీ మహారాజ్ఞే నమః అనేటువంటి నామాన్ని పొద్దున్నే 8 గంటల లోపల చదివితే ఒక లాభం అండి. 8 గంటల లోపల చదివితే అంటే స్నానాలు ముగించుకొని శుభ్రమైన వస్త్రధారణ, స్నానము, విభూది దేహానికి పూసుకోవడము, కుంకుమ ధారణ, విభూది ధారణ, స్నానము, శుభ్ర వస్త్రాలు, స్త్రీలైతే కాళ్ళకి పసుపు పూసుకొని కుంకుమ పెట్టుకొని, ఇవన్నీ మన సంప్రదాయంలో ఉన్న వాళ్ళని పాటించాలి. స్నానము మన సంప్రదాయము ఎలాగైనా పాటించాలి. మనం చెప్పుకున్నట్టుగా చక్కటి ఉతికిన వస్త్రాలు వేసుకొని, పసుపు కాళ్ళకి రాసుకొని, చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకొని, వీలుంటే తల్లో పువ్వు లేకుండా స్త్రీలు ఉండకూడదు. తల్లో పువ్వు ఉండే స్త్రీలను చూడాలంటారు. అందుకని మన సంప్రదాయ ప్రకారం ముఖాన కుంకుమ బొట్టు, కాలికి పసుపు మెట్టెలు, అంటే మువ్వలు, తల్లో పువ్వు స్త్రీకి కనీస లక్షణాలు అన్నమాట. అవి ఉంచుకొని వీరు ఈ మహారాజ్ఞి నామాన్ని శ్రీమాత శ్రీ మహారాజ్ఞే నమః అని చక్కగా 81 రోజుల పాటు అండి, కొంచెం శ్రద్ధగా కాస్త ఎక్కువ రోజులైనా కూడా 81 రోజుల పాటు మాల తిప్పాలంటారా? మాల తిప్పాలి. ఎన్ని చేయాలి? 2 అంటే 81 రోజుల పాటు రోజుకి 108 సార్లు. అంటే ఒక్కసారి ఒకసారి 81 రోజుల పాటు రోజు 108 సార్లు మాల తిప్పితే ఒక ఆవరణ చాలు. మాల తిప్పటంలో తిప్పి చక్కగా 8 గంటల లోపల చేసినట్టయితే అప్పుడున్నటువంటి సమయం యొక్క అనుకూలత కానీ శక్తి కానీ వేరు. ఉదయము 8 గంటల లోపల చేస్తే దాని యొక్క శక్తి విలువ మహత్యం వేరండి. అలా 108 సార్లు రోజుకి 81 రోజుల చొప్పున చేయాలి కంటిన్యూస్గా. అంటే 2 నెలల పైనే చెయ్యాలి. ఓపికగా చేసిన వాళ్ళకి వాళ్ళు కోరుకున్న పదవి వస్తుంది.
వారు కోరుకున్న పదవి. ఎందుకంటే ఇప్పుడు మనం చదువుతున్నాం కదండి, టీలు అమ్ముకునే వాళ్ళు మరి ప్రైమ్ మినిస్టర్లు అయ్యారని మనకు చూపిస్తున్నారు కదా. అవును, ఆయన కోరుకోకపోవచ్చు, ఇప్పుడు మన ప్రధాన మంత్రి గారు కోరుకోకపోవచ్చు, కానీ ఏ పదవి నుంచి ఏ పదవికి వెళ్ళారు అంటే శివానుగ్రహం వారికి అంత ఉంది, వారికి అంత ఉంది, శివానుగ్రహం ఉంది కాబట్టి శివానుగ్రహం అంటే శివపార్వతుల అనుగ్రహం ఉన్నట్టే కదా. అందుకని ఇప్పుడు ప్రస్తుతం మన రాజ్యాన్ని భారతదేశాన్ని ఏలుతున్న వాళ్ళందరూ కూడా ద్రౌపది ముర్ము అవ్వచ్చు, మోడీ గారు అవ్వచ్చు, మన అబ్దుల్ కలాం గారు ఇద్దరికి ఏలినవారు, దిగవంతులయ్యారు పాపం. వారు కానీ చాలా సామాన్య పదవుల నుంచి ఇల్లు తుడుచుకున్న వాళ్ళు, ఛాయలు అమ్మిన వాళ్ళు కూడా చాలా ఉన్నతమైన పదవులకు వచ్చారు. అటువంటి అదృష్టం పట్టాలి అంటే శ్రీ మహారాజ్ని అన్న నామాన్ని చక్కగా రోజు 108 సార్లు చదువుకొని 81 రోజుల పాటు దీక్షగా చేస్తే వాళ్ళు కోరుకున్న పదవి వస్తుందండి. ఇదే నామాన్ని స్నానం చేసి చక్కగా శుభ్ర వస్త్రాలు ధరించి దర్భాసనం మీద కూర్చొని చేసినట్టయితే ఆ పదవి, కోరుకున్న పదవి ఇంకా తొందరగా లభిస్తుంది, ఇంకా తొందరగా లభిస్తుంది దర్భాసనం మీద కూర్చొని చేసినట్టయితే. మరి 81 రోజులు చేయలేని వాళ్ళు ఉంటారనుకోండి, 27 రోజులు కూడా లెక్క, 27 నక్షత్రాలు ఉన్నాయి కదా మనకి, 27 రోజుల పాటు రోజు 108 సార్లు ఈ మహారాజ్ని నామాన్ని చక్కగా జపించినట్టయితే వారికి కోరుకున్న పదవి తప్పనిసరిగా లభిస్తుందండి. వాళ్ళు ఏ పదవి కోరుకుంటే ఆ పదవి లభిస్తుంది. అయ్యో మనం ఇంత చిన్న పదవిలో ఉన్నాం, అంత పెద్ద పదవి కోరుకోవచ్చా అని ఆలోచించక్కర్లా. వాళ్ళ యొక్క కోరిక మేరకు వాళ్ళు కోరుకుంటే తప్పనిసరిగా ఆ పదవి లభిస్తుంది. ఈ నామాన్ని జపించిన తర్వాత పెద్దగా ఏమీ అక్కర్లేదండి, ఒక బెల్లం ముక్క అమ్మవారికి నైవేద్యం పెడితే చాలు. అమ్మవారు పరమ సంతోషంగా, అంటే ఈ గుడం అంటే అమ్మవారికి చాలా ఇష్టం, ఆ గుడకండాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం పెడితే అమ్మవారు చాలా సంతోషిస్తుంది, కోరుకున్న పదవి కూడా ఇస్తుంది. సో తప్పనిసరిగా మహారాజ్ని మంత్రాన్ని శ్రద్ధగా చేయండి, కోరుకున్న పదవిని వెంటనే పొందండి. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన లలితా పుణ్య గ్రంథము ఎవరి ఇంటికి వెళ్తుంది అమ్మవారు? మన కంప్యూటర్ మాత ఎవరైనా సెలవిచ్చింది ఇవ్వాలండి. మనకి కంప్యూటర్ సిస్టమ్ సెలెక్ట్ చేసిన వాళ్ళు మాధవి కాకినాడ అండి. కాకినాడ నుంచి మాధవి గారు రాశారు. సో మాధవి గారు మీకు త్వరలోనే పుస్తకం అందుతుంది. పుణ్యగ్రంథాన్ని మీరు అందుకున్న తర్వాత మీరు ఆ పుణ్యాన్ని కాస్త నలుగురికి పంచిపెట్టండి. దాంట్లో భాగంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇది మీరు చేసిన తర్వాతనే మీకు గ్రంథం వచ్చింది, కానీ ఈ విషయాన్ని నలుగురికి షేర్ చేయమని ముందుగానే నేను చెప్పాను. సో పుస్తకం పొందటం అనేది ఒక పుణ్య విశేషము. దాని ప్రకారం మీరు విన్న సభ్యులందరూ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మాధవి గారు మీకు అభినందనలు. శ్రీమాత్రే నమః. మాధవి గారు, మీరు యూట్యూబ్ నియమాలని, మా కంప్యూటర్ నియమాలని ఆచరిస్తాం వల్ల మీకు ఈ పుస్తకం అందింది. మీరు స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు వ్రాసి పంపించండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు పుస్తకము అందిస్తారు. శ్రీమాత్రే నమః.